ఎనర్జీ ఉన్నది కానీ అదే ఈ థియేటర్ తక్కువ మంచి బ్లాక్ బస్టర్ అయింది. థియేటర్లు ప్రాఫిట్ గా ఉన్నాయండి, పెరుగుతూనే పోతాయి. ఇంకా ఇప్పుడు రాయలసీమలో కానీ, వైజాగ్ లో కానీ, ఈస్ట్ గోదావరిలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరులో కానీ అన్నింటిలో మామూలుగా సంక్రాంతి టైంకి 5 సినిమాలు వస్తున్నాయి. ఎన్ని థియేటర్లు పడాలి అంతకంటే మంచి థియేటర్లు ఇవ్వండి. సిటీలో కొంచెం ఉంది షార్టేజ్, అవన్నీ షార్ట్ చేస్తున్నారు శిరీష్ గారు. సో షార్ట్ అయిపోతుంది నెక్స్ట్ 2 days. నైజాంలోనే ఇంకెక్కువ ట్రై చేస్తాం, ఎందుకంటే నైజాం హీరో కదా ఎక్కువ. నైజాం ఓవర్సీస్ కి కొంచెం ఎక్కువ ఇది కదా. సో ఫస్ట్ టైం ఆంధ్రాలో ఇంత పెద్ద హ్యూజ్ ఫిగర్ చూస్తాడు ఈసారి ముందుకంటే. సో నైజాం కి తను ఎప్పుడు స్ట్రాంగ్. ఈసారి నైజాంలో ఇంకా షోస్ పెంచి ట్రై చేస్తాం. ఆంధ్రాలో అయితే తను ఊహించిన ఫిగర్ చూస్తాడు ఈసారి. ఎక్స్పెక్ట్ చేయకపోతే మీరు తను అన్నట్టు 5 సినిమాలు వస్తున్నాయని తెలిసినా ఆగకుండా ఎందుకు ఉన్నాం, కాన్ఫిడెంట్ ఉన్నాం కంటెంట్ మీదనే, ధైర్యంగానే ఉన్నాం అప్పటి నుంచి. ఇంకా యాక్చువల్ గా మీరు అంటే స్పాయిలర్స్ చెప్పొద్దు మనం ఫస్ట్ డే కాబట్టి. ఇందాక చెప్పేశారా నిన్న స్టేజ్ లో నాకు ఫ్లో లేకపోతుంటే నేను పక్కన ఒకళ్ళు చూసుకుంటాం. నిన్న నేను కావాలని ప్లాంట్ గానే పొలిటికల్ ఉంది అని ఒక రకంగా రివీల్ చేద్దాం, లేకపోతే ఎల్లుండి మళ్ళీ రేపు మళ్ళీ ఇవాళ ఏమని మాట్లాడుకున్నాం. పొలిటికల్ కూడా ఉంది ఒక రకంగా అనుకుంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తో అది రాజమౌళి గారు అందరికి నేర్పిన ఒక ట్రేడ్ మార్క్. ముందే కథ చెప్తే ఏం ప్రాబ్లం లేదు. అది రాజమౌళి గారి సినిమా కంటే సినిమా కాదు, రాజమౌళి గారి సినిమా కాదు, ఏదైనా సినిమా అది అంటే. థ్రిల్లర్ సినిమా చేసి ట్విస్టులు లక్కీ భాస్కర్ ట్విస్టులు చెప్పలేం, కానీ కామెడీ సినిమా ట్విస్టులే ఉంటాయి. దానికి ప్రిపేర్ చేస్తే బెటర్ కదా ఆడియన్స్, అదే సేఫ్ మైండ్. లేదు యాక్చువల్ గా ఎందుకంటే అక్కడ సినిమా కొంచెం డైవర్ట్ అవుతుంది, అక్కడ కొత్త జానర్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఎప్పుడన్నా అలా కొంచెం కొత్త జానర్ లోకి ఎంటర్ అయినప్పుడు మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ స్టిల్ ఆ లాస్ట్ మూమెంట్ చూసేదాకా చెప్పలేము. ఆ రీల్స్ అదంతా చాలా గట్టిగా అంటే బేసికలీ రైటింగ్ లెవెల్లోనే ఈ జనరేషన్ కి ఏంటి, ఈ జనరేషన్ ఇప్పుడు ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ థింగ్ కామన్ 24 hours లో ఒక 6 to 8 hours రీల్స్ లో ఉంటారు. సో ఆ రీల్స్ అనే ట్రాక్ ఐడియా అక్కడి నుంచి వచ్చిందన్నమాట. సో 24 hours లో మనం 8 hours ఆల్మోస్ట్ రీల్స్ లో ఉన్నప్పుడు అలాంటి ఒక సబ్ ప్లాట్ సినిమాలో ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడి నుంచి ఐడియా వచ్చింది. బట్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కి నేను నవ్విస్తాను, మా సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో మేము రైటింగ్ లెవెల్లోనే లాస్ట్ 20 minutes డెఫినెట్ గా ఒక ఏదన్నా ఒక హ్యూమన్ ఎమోషన్ పట్టుకోవాలి, దాంతో సినిమాలో ఒక డెప్త్ వస్తుందని ఒక స్టార్టింగ్ నుంచి మాకు ఏం ఉండింది అనమాట. సో ఎప్పుడైతే రాసామో ఎగ్జిక్యూట్ చేసామో, ఈ రోజు నేను సింగిల్ స్క్రీన్ లో చూస్తున్నప్పుడు, సింగిల్ స్క్రీన్ మాస్ థియేటర్ నేను చెప్తుంది, ఆ ఇమోషనల్ బ్లాక్ పడినప్పుడు ఇమోషనల్ బ్లాక్ లో విసిల్స్ పడుతున్నాయి. సో ఇమోషనల్ ఎప్పుడైతే అక్కడ ఎమోషనల్ దానికి రియాక్ట్ అయ్యారో నాకు అక్కడ అర్థమైపోయింది, సినిమా ఏదైతే మేము ఆ లైన్ అనుకున్నామో అది బాగా డీప్ గా కనెక్ట్ అయ్యారు జనాలు అని చెప్పేసి. చాలా మంది యాక్చువల్ షో తర్వాత వచ్చి నవ్విస్తారు అనుకుంటే ఏడిపించేసారు ఏంటంటే లాస్ట్ లో అని కూడా చెప్పారు. సో మా గోల్ అదే ఉండింది ఈ సినిమాలో. జాతిరత్నాలకి నేను నిన్న కూడా చెప్పాను, జాతిరత్నాలకి దీనికి తేడా ఏంటంటే దానిలో మేము ఓన్లీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళాం. దీనిలో రైటింగ్ లెవెల్ నుంచి ఒక ఇమోషనల్ డ్రామా చెప్పాలనే ఒక గోల్ కూడా ఉండింది, నవ్విస్తుండే. సో అది సక్సెస్ఫుల్ అయితే దాని ఆనందం ఇంత అంతా ఉండదు, అది నేను చెప్పలేను. అది ఇట్స్ వెరీ వెరీ క్రియేటివ్లీ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్. ప్రశాంతంగా ఉన్నవాడిని ప్రశాంతంగా చూడలోకి తీసుకొచ్చేసారండి. లేదు అది ఆ యాక్షన్ బ్లాక్ కి ఎప్పుడైతే నేను మా రైటర్ చిన్మయ్ మారి మా డైరెక్టర్ మేము అందరం ఒకళ్ళు చూసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం యాక్షన్ బ్లాక్ కదా, సో ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒకటి చూస్తే కానీ చెప్పలేము. మాకు తీసినప్పుడు డెఫినెట్ గా మాకు అందరికి బాగా అనిపించింది. బట్ ఎప్పుడైతే ఆ బ్లాక్ వచ్చిందో, అది మళ్ళీ స్పాయిలర్స్ లేకుండా, ఆ బ్లాక్ వచ్చినప్పుడు కూడా మొత్తం థియేటర్ అంతా బాగా మొత్తం విసిల్స్ అరుపులు. సినిమా ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాని తర్వాత 3వ సినిమా కదా, ఈ సినిమా
ఈ రిజల్ట్ రాక ముందు నోటుకుంటున్నాడు వాగితే మళ్ళీ మీరు నన్ను ఛాన్స్ ఇస్తుంది. అదేదో రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. గారు ప్రతి సినిమాకి కావాలి ఈ మధ్య గోవా మ్యాక్స్ అయితే నిజమే. నాకు ఈ 2-3 సెంటిమెంట్లు అయితే గోవా సెంటిమెంట్ వర్కౌట్ అయింది, యువరాజ్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది, మీనాక్షి సెంటిమెంట్ వర్కౌట్ నాకు అన్ని వర్కౌట్ అయింది. యువరాజ్ నాది కూడా సెకండ్ బ్లాక్ వస్తుంది. హీరో ఇంట్రెస్ట్ దానికి ఎంత ఖర్చు పెట్టారు? అది బిల్స్ పంపిస్తాను. హెలికాప్టర్ వాడాడు, రాజస్థాన్ వెళ్ళాడు. రాజస్థాన్ లో తీసాం బ్లాగ్. యాక్చువల్లీ ఆ బ్లాగ్ మీద జైపూర్ ఫస్ట్ దుబాయ్ లో చేద్దాం అనుకున్నాం. తర్వాత మా ప్రొడక్షన్ వాళ్ళు అంత డిస్కషన్స్ అయ్యి చార్మినార్ ట్రై చేసాము, మొత్తానికి జైపూర్కి వెళ్ళాం.